కేకే రోజా. ఆమె మాటలు తూటాల్లా పేలుతాయి, పంచులు పటాకుల్లా రీసౌండ్ ఇస్తాయి. అటు చూడు బే. మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు, అంతకన్నా ఏం బీకలేరు. ఆమె మాటలు తూటాల్లా పేలుతాయి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. రోజా గారు, మీరు మంత్రిగా పనిచేసిన టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతి చేశారు అనేది ఒప్పుకుంటారా? మా పార్టీని తిట్టే ఊరుకున్నా, మా బతుకును తిట్టే ఊరుకున్నా, కానీ రోజమ్మ నిప్పురా, అలాంటి ఆమెని స్కామర్ అంటావురా? ఏ తప్పు జరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదు. చెప్పు. ఆ అమౌంట్ మొత్తం ప్రైజ్ మనీ అంతా కూడా 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిందని క్లియర్ గా ఇచ్చారు కదా. ఏమి తెలియకుండా జఫారా అనేలాగా నువ్వు నాతో మాట్లాడుకో. కానీ విజిలెన్స్ 30,000 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో క్లియర్ గా మీరు అవినీతికి పాల్పడ్డారని ఉంది. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి. మీరు అప్పుడున్న శాప్ చైర్మన్ దీంతో పాటుగా క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా రికమెండ్ చేసింది. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే, నేను ఒకే మాట అడుగుతాను. నిజంగా తప్పు జరుగుంటే దీంట్లో తప్పు జరిగింది, ఇంత తినేశారు వీళ్ళని ఒక పేజీ చాలుగా, ఎందుకు 30,000 పేజీలు? ఆపవేని నంగనాచ నాటకాలు. డీటెయిల్డ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. అవసరమేముంది? దానిలో 25 నుంచి 40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నువ్వు ఏ రిపోర్ట్ అయినా తర్వాత ఇచ్చుకో, కానీ ఫస్ట్ పేపర్ లో దీంట్లో ఇంత అవినీతి జరిగింది, చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. వీళ్ళు తినేశారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని మెయిన్ పేపర్ లో రాయొచ్చు కదా. అది కూడా ఆయనే పెట్టేసుకోమన్నారా? నేనెందుక ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. కాదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ స్టిక్కర్లు అన్ని స్పోర్ట్స్ సామాగ్రి మీద వేసి దాన్ని పంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారనేది ఆరోపణ ఉంది. అది తప్ప, అది తప్ప. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న బొమ్మను వేయలేదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం గా ఎవరుంటారో వారి బొమ్మ వేయటం అనేది ఆనవాయితీ. పిచ్చి పరాకాష్ఠ చేసిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు చేసిన గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అధ్యక్ష, ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో ఖర్జూరపు నాయుడు ఆస్తి తీసుకొచ్చి పంచినట్టు ప్రతి దాని మీద ఆయన ఫోటో వేసుకుంటాడు, ప్రతి దాని మీద ఎల్లో పెయింట్ వేసుకుంటాడు. మరి అప్పుడు ఎందుకు అడగరు? వినో, నోరు ఉంది కదా గులగులా వాగకు. జగన్ అయితే ఒకలాగా, చంద్రబాబు నాయుడు అయితే ఏదో పైనుంచి దిగినట్టుగా. ఆయనకి రెండిటికి నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంది. అంటే మీకు మరీ ఎక్కువ కదా, మీరు బొమ్మల పిచ్చిలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, స్పోర్ట్స్ కిట్స్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, స్కూల్ బిల్డింగ్ల మీద మీ పార్టీ కలరాని బొమ్మ, మండుతున్నట్టుంది. స్కూల్ కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. చంద్రబాబు నాయుడు లాగా సులభ కాంప్లెక్స్ మీద వేసుకోలేదు కదా, సంతోషించండి. ఓహో, నువ్వు వెళ్ళొచ్చావు కావాలా? 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఎంతమంది క్రీడాకారులు తయారై ఉంటారు? 119 crores అది యాక్చువల్ గా ప్రోగ్రాము. మామ 190 crores పెట్టి కేవలం 100 మంది క్రీడాకారులని తయారు చేశారంట. అదే 200 మెంబర్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు పంచున్నా గానీ ఒక్కొరికి 95 లక్షలు వస్తుంది మామ. మీరు పదే పదే తిరుమలకి వెళ్తారు. ఆ తిరుమలలో అలా రాచమార్గం ఎలా దొరుకుతుంది మీకు? మీరు ఎప్పుడు వెళ్ళినా పదుల సంఖ్యలో జనాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. కాదు, నేను 150 సినిమాలు చేసిన టాప్ హీరోయిన్. ఏంటి బాబన్నా, ఇంకోసారి నేను 150 సినిమాలు చేసిన టాప్ హీరోయిన్. అగరబత్తి ఏం కాదు, చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వెళ్తే దర్శనాలు బాగా చేస్తున్నారు, నాకు చేయటంలో మీ బాధ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. వెంకటేశ్వర స్వామి ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు పిలుచుకుంటారు, వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు. మరి నీకు తెలుసు ఏమో, నాకు అన్నీ తెలిసిపోతా అంతే. వెంకటేశ్వర స్వామి బ్రేక్ దర్శనాలు ఇప్పించరు. టీవీలోనే చూడటం, ఎప్పుడు చూసినా టికెట్లు అమ్ముకున్నారు అని మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాదు ఒకటి, ఏంటది? అసలు టికెట్లు అమ్ముకునే అంత దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉన్నానా అని నాకు అనిపించింది. ఒక ఎపిసోడ్ చేస్తే ఎన్ని లక్షలు ఇస్తారో ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్లు అడగండి. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం మీకు ఉంటుందేమో, దరిద్రులంతా ఆడ ఉన్నారు కాబట్టి. మాకు అవసరం లేదు అది. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు,
మీకు అంత కసేంటి మేడం? నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకురాలు, నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, సినీ నటి రోజా ప్రస్తుతం అంతా ఉన్నారు. రోజా గారు, మీరు ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఫైర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అలా దిష్టి పెట్టే లాస్ట్ 2 years నుంచి ఇంట్లోనే కూర్చున్నాం. మీకు ఎందుకో అన్ని నెగటివ్ గా అనిపిస్తాయి. ఎప్పుడు చూసినా రోజా చుట్టూ ఉంటుంది రాజకీయం. సో ఎలా మీరు ఫైర్ తగ్గిందని అంటారు? భలే బో, ఏం మహారాణి జటాపటారాణి. మీ చుట్టూ రాజకీయం జరుగుతుంది అంటే అది నెగిటివ్, సోషల్ మీడియాలో జరుగుతుందంతా నెగిటివ్ కాంపెయిన్. అవన్నీ వీళ్ళకి అర్థం కానివి, అవసరం లేనివి. రోజా అధికారం పోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ రాజకీయ యాక్టివిటీస్ లో కనిపించట్లేదు. కనిపిస్తే అప్పుడప్పుడు అట్లా జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. మీరు చూపించటం లేదు. నేను నగిరిలోనే ఉంటున్నాను, నగిరిలో అన్ని కార్యక్రమాల్లో నేనే పాల్గొంటున్నా. ఎక్కడ కనిపించలేదు? అసలు ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేంత విధంగా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మరి ఏంటి, నగిరి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, రోజా నగిరి ప్రజల మీద అలిగి ఆమె హైదరాబాద్ లోనో చెన్నైలోనో ఎక్కడో ఉంటున్నారని. అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. మాట్లాడకపోతేమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మీరు కానీ మీ పార్టీ కానీ అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా? అది మా ఎంత అంటలేదు, నీ కంటికి కనబడుతున్నావా? అవలోకనం చేసుకున్నారా? చేసిన తప్పులు ఏమైనా గుర్తుకొచ్చినాయా? గుర్తుకొస్తే ఏమైనా 1-2 చెప్పగలుగుతారా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నిజంగా బాధాకరం ఏంటంటే ఏమిటో అవి పక్క రాష్ట్రాలన్నీ గుర్తించాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. సెకండ్ అండి, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జగన్ మీకు బాగా నచ్చే అంశం, చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, అబద్ధం చెప్పలేడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా? 151 వచ్చినప్పుడు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే వెళ్ళి ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. ఎందుకంటే కర్ణా చంపేదోరా, వీళ్ళంతా మారరా. అన్నం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం చూడడం అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలంటారు. 10 ఏళ్ల నుంచి ఉడుకుతూనే ఉన్నాను, నా మెతుకు పట్టుకోవాలనిపించలేదా? నేను నా నియోజకవర్గం వరకు మాట్లాడతాను. అసలు ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, చాలా మందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం, చెప్పండి. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు.